వరంగల్ నగరం అంతా కూడా గులాబీ కమ్ముకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోంది. ఎందుకంటే మొదట్లో మరి రుణమాఫీ 2 లక్షల లోపు ప్రతి ఒక్కరికి వేసామని చెప్తా ఉంది. కానీ మరి 2 లక్షల లోపు రుణమాఫీ చాలామందికి కూడా రైతులకు కాలేదంటూ కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేస్తూ ఉంది, రైతులకు న్యాయం చేయట్లేదు, పైగా అబద్ధపు మాటలు మాట్లాడి మమ్మల్ని ప్రతిసారి మోసం చేస్తూ ఉన్నారు. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు అందించింది. రైతులకు మేనిఫెస్టోలో పెట్టకుండానే చాలా వరకు రైతు బంధు పథకం కూడా అమలు చేశారు. అదేవిధంగా లక్షలోపు ఉన్నటువంటి రైతులందరూ కూడా రుణమాఫీ చేశారు. అదేవిధంగా రైతులకు సరైనటువంటి టైంలో ఎరువులు అందించారు, రైతులకు సరైనటువంటి టైంలో మరి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిరు. ఎలాంటి ఇబ్బందులు కలగకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్లో చాలా వరకు మరి అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చారు. ఏ హామీ కూడా పూర్తి మొత్తంలో నెరవేర్చలేదు. కేవలం సగం మంది రైతులకు మాత్రం మరి రుణమాఫీ చేసి మేము పూర్తి మొత్తంలో రుణమాఫీ చేసామంటూ అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారంటూ కూడా రైతులంతా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి రైతు సదస్సుకు చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి రైతులంతా కూడా చేరుకుంటూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు కూడా మరి ఇక్కడ మైలేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రైతులకు అందించినటువంటి ఏదైతే ఆర్థిక తోడ్పాటు కావచ్చు, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతులంతా మరి బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒకసారి సదస్సుకు సంబంధించినటువంటి విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తాను. చాలా పెద్ద ఎత్తున కూడా మరి రైతులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నటువంటి ఏదైతే పనులను కావచ్చు, అదేవిధంగా రైతు సంక్షేమం చేస్తామని చెప్పారు, రైతులను దగా చేస్తూ ఉన్నారు. ఎరువులు దొరకట్లేదు, కరెంటు ఉండట్లేదు, సాగునీరు అందట్లేదు, పైగా వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు కూడా లాక్కునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందంటూ కూడా రైతులు చెప్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో లగచర్లు కావచ్చు, లేకపోతే చాలా ప్రాంతాల్లో కూడా మరి ప్రభుత్వం రైతుల నుంచి ఏదైతే దగా చేస్తూ కూడా భూములు లాక్కుంటూ ఉన్నది, అన్యాయంగా భూములు తీసుకుంటూ ఉన్నది, నష్టపరిహారం ఇస్తామని చక్కగా ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ నేపథ్యంలో మరి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా మరి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. కేసీఆర్ చాలా వరకు రైతులకు సంక్షేమ పథకాలు అందించిండు, రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలా సంక్షేమ పథకాలు అందించిండు. గతంలో ఉమ్మడి పాలనలో ఏ విధంగా ఉండేనో రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చాక, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఉమ్మడి పాలనను తనదనే విధంగా ఇప్పుడు రేవంత్ పాలన నడుస్తుంది. రైతులను అడ్డు విడిస్తూ ఉన్నారంటూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా రైతులను పదే పీక్క తింటూ ఉన్నారు. ఇది రాబందుల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం కాదు. రైతుల ప్రభుత్వానికి పదే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు తప్ప రైతులకు అసలు సంక్షేమ పథకాలు అందించట్లేదు. రైతులకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయట్లేదు, దగా చేస్తూ ఉంది, మోసం చేస్తూ ఉంది. సాగునీరు అందట్లేదు, తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాం, కరెంట్ ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు, కానీ కరెంట్ ఎక్కడ కూడా రావట్లేదు. కరెంటు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నామంటూ కూడా మరి రైతులు చాలా వరకు కూడా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తలపెడుతున్నటువంటి రైతు సదస్సులో చాలా వరకు మరి ప్రతినిధులే పాల్గొంటారు, రైతు ప్రతినిధులే, రైతులకు సంబంధించినటువంటి వాళ్ళే పాల్గొంటారని ఒక మరి వినిపిస్తూ ఉంది. కాకపోతే ఒకసారి చూడొచ్చు, రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే మనం ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించి మామునూరుకు సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ కావచ్చు, లేకపోతే నర్సంపేటకు సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ కావచ్చు, చాలామంది రైతులు మొక్కజొన్నలు కొనక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 20 రోజులుగా కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు, అడుగడుగునా దోపిడీ చేస్తూ ఉన్నారు అంటూ కూడా రైతులు చాలా వరకు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి సదస్సుకు ఇంకా పెద్ద ఎత్తున మరి రైతులు తరలిచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది.